చందానగర్ కాల్పుల ఘటనలో విచారణ కొనసాగుతోంది. దొంగతనానికి 3 బైకులపై వచ్చినట్లుగా గుర్తించారు పోలీసులు. దోపిడీ తర్వాత బైకులపై పారిపోయినట్లుగా నిర్ధారించారు. సంగారెడ్డి, వికారాబాద్ వైపుగా వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. దొంగల కోసం 10 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. బీహార్, హర్యానాకు చెందిన దోపిడీ ముఠాగా అనుమానిస్తున్నారు. గతంలో ఆర్సీపురం కూడా ఇదే తరహాలో దోపిడీకి పాల్పడినట్లుగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ ఖజానా జ్యువెలరీలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. చందానగర్లోని ఖజానా జ్యువెలరీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఉదయం 10:35 ఖజానా జ్యువెలరీలోకి ఎంటరైన దుండగులు దాదాపు 10 నిమిషాల పాటు షాపులో ఉన్నారు. లాకర్ కీస్ ఇవ్వాలని సిబ్బందిని గన్తో బెదిరించారు. వాళ్లు తాళాలు ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మేనేజర్ సతీష్ కు గాయాలయ్యాయి. అటు సీసీటీవీ ఫుటేజ్లో దోపిడీ దొంగల దృశ్యాలు రికార్డయ్యాయి. మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్న సిపి మహంతి సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. ఈ కేసులో మొత్తం 7 ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తోందన్నారు. గన్తో సిబ్బందిని బెదిరించి బంగారం దోచుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అయితే గోల్డ్ మాత్రం పోలేదని, బయట డిస్ప్లేలో ఉన్న వెండి వస్తువులు దొంగిలించారని తెలిపారు. ఇక నిందితులను పట్టుకునేందుకు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేశామని ఆయన దొంగలు వికారాబాద్ వైపు పారిపోయినట్లుగా భావిస్తున్నట్టుగా చెప్పారు. చెక్ పోస్టులను అలర్ట్ చేస్తున్నామన్నారు. దాని ముందు నిల్చున్నాం. మార్నింగ్ 10:35 ఒక 6 మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్ తో వాళ్ళ స్టాఫ్ కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్, ఒక డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. సో షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 పీపుల్ వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈస్ 1 more person ఆల్సో. సో అబౌట్ 7 people రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు. కొన్ని మోటార్ సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 shots ఫైర్ అయినాయి. ఒకటి ఈ డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ కి తగిలింది ఒకటి. ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి. చందానగర్ కాల్పుల ఘటనలో విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవి, చందానగర్ కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు ఏ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? దేవి, కాల్పులకు పాల్పడినటువంటి దుండగులను గాలించేందుకు ఇప్పటికే 10 ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతో పాటు 4 రాష్ట్రాల పోలీసులను కూడా అలర్ట్ చేశారు. అటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్ పోలీసులకు కూడా ఇన్ఫో ఇచ్చారు. అంటే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ముఠా పని ఏమైనా ఉంటుందా, లేకపోతే ఇమీడియట్ ఆ రాష్ట్రాల్లో జరిగినటువంటి చోరీ తరహాలో కూడా ఇక్కడ ఏమైనా జరిగిందా అనే దాంతో కూడా పోలీసులు మ్యాచ్ చేసి చూస్తున్నారు. సిటీలో కూడా గతంలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. గతంలో మేడ్చల్లో పట్టపగలే పల్సర్ బైక్ పైన వచ్చినటువంటి 2 దోపిడీ దొంగలు జ్యువెలరీ షాప్లోకి చొరబడ్డారు. షాప్లోకి వెళ్ళిన తర్వాత వ్యాపారికి గన్తో బెదిరించి దోపిడీకి ప్రయత్నించారు. లోపల ఉన్నటువంటి వ్యక్తి వెంటనే అలర్ట్ అవ్వడం, వాళ్ళపైన దాడికి ప్రయత్నించడంతో బైక్ పైన పారిపోయారు. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటనలో కూడా సేమ్ గన్స్తో లోపలికి వచ్చేటటువంటి క్రమంలో కూడా బైక్లపై వచ్చారు కాబట్టి సేమ్ ఆ గ్యాంగ్తో ఏమైనా లింకప్ అయి ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి దోపిడీలో పట్టుబడ్డటువంటి నిందితుల ద్వారా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళతో కూడా మ్యాచ్ చేసి పోలుస్తూ ఉన్నారు. ఇప్పటికే పార్టీ గ్యాంగ్ ఏమైనా ఈ
దోపిడీకి పాల్పడిండొచ్చు అనే అనుమానంతో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే వీళ్ళు పారిపోయినటువంటి తీరుకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ని అంతా సేకరించారు. ప్రస్తుతం 3 బైకుల్లో వచ్చినట్టుగా నిర్ధారిస్తున్నారు. అయితే వచ్చినటువంటిది 7 మందా లేకపోతే 6గురా లేకపోతే 5గురా అనేది ఇంకా పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. ఎందుకంటే వచ్చింది 3 బైకుల్లో కాబట్టి ఒక్కొక్క బైక్ పైన 2 చొప్పున పారిపోయినా కూడా 6 మంది ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా ఒక వ్యక్తి ఒక బైక్ పైన 3 గనక వెళ్ళి ఉంటే దాని ఆధారంగా కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా గాలిస్తున్నారు. దోపిడీ జరిగినటువంటి షాపుకు అదేవిధంగా వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి మార్గానికి సంగారెడ్డి అమీన్పూర్ వైపు వెళ్ళినట్లుగా ఇప్పటికే సీసీ ఫుటేజ్ను కూడా కలెక్ట్ చేశారు కాబట్టి పోలీసులు ఆ నిందితులు ఏమైనా సంగారెడ్డి వైపు పారిపోయి ఉంటారా లేకపోతే సంగారెడ్డి మీదుగా వెంటనే జహీరాబాద్ వస్తుంది, జహీరాబాద్ క్రాస్ అవగానే బీదర్ వస్తుంది, అంటే బీదర్ కర్ణాటక లోపలికి ఎంటర్ అవుతారు, అలా ఏమైనా బీదర్ వైపు పారిపోయి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో బీదర్లో జరిగినటువంటి ఏటీఎం దోపిడీ ఘటనను గనక మనం చూసుకుంటే బీదర్లో దోపిడీ చేసిన తర్వాత నిందితులు వెంటనే అఫ్జల్గంజ్కి వచ్చారు. అఫ్జల్గంజ్ నుంచి వాళ్ళు రాజస్థాన్కు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే రాజస్థాన్ పారిపోయినట్లుగా పోలీసులను డైవర్ట్ చేసి అఫ్జల్గంజ్లోనే 2-3 రోజుల పాటు తిష్ట వేసి ఉన్నారు, సిటీలోనే ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ఇతర రాష్ట్రాలకు పారిపోయి ఉంటారనే ఉద్దేశంతో ఆయా టైంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్టేషన్స్ ద్వారా ఏ రాష్ట్రాలకు ట్రైన్స్ వెళ్తున్నాయనే ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. అంటే పోలీసులను డైవర్ట్ చేసే పని కూడా ఈ దోపిడీ దొంగలు చేశారు. సో ఇప్పుడు కూడా ఈ దోపిడీ దొంగలు సిటీని దాటి వెళ్లకుండా సంగారెడ్డిలోనే తలదాచుకోవడమా లేకపోతే సంగారెడ్డి కూడా వెళ్లకుండానే సిటీలోనే ఇంకెక్కడైనా తలదాచుకున్నారా లేకపోతే పోలీసులు ఇప్పటికీ ఆధారాలు సేకరించామని చెప్తున్నారు కాబట్టి సంగారెడ్డిని క్రాస్ చేసి జహీరాబాద్ మీదుగా బీదర్లోకి ఏమైనా ఎంటర్ అయ్యారా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 2 విధాలుగా ఒకవైపు గతంలో జరిగినటువంటి దోపిడీ సంఘటనలు, దానికి తోడు గతంలో దోపిడీ చేసిన తర్వాత నిందితులు పారిపోయినటువంటి తీరు, వీటన్నిటిని మ్యాచ్ చేసి పోలుస్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ మియాపూర్కు దగ్గరలోనే కూకట్పల్లిలో కూడా మరొక దోపిడీ జరిగింది. అది కూడా అర్ధరాత్రి ప్రాంతంలో 2 వృద్ధ దంపతులపైన దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి నగలు డబ్బును కూడా దోచుకు వెళ్ళారు గ్యాంగ్. ఆ గ్యాంగ్తో ఈ గ్యాంగ్ కూడా ఏమైనా లింకప్ ఉందా, ఒకేసారి ఈ గ్యాంగ్ అంతా చొరబడి ఈ కూకట్పల్లి, నిజాంపేట్, మియాపూర్ ఈ ప్రాంతాల్లో చోరీలకు తెగబడదామని ఏమైనా ప్లాన్ చేశారా అని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే అంతర్రాష్ట్ర ముఠాల పని అయి ఉంటుందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగుతోంది. దేవి. ఆల్ రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద